ఏం కొంటామండి, అంత రేట్ ఉన్నది. అసలు ఏదైనా మ్యారేజెస్ అయినా కూడా అసలు కొందామంటే భయమేస్తుంది. అది చాలా అసలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే అసలు కొనలేరు. ఆర్టిఫిషియల్ వేసుకొని ఉండడం అవుతుంది. కనీసం మ్యారేజ్ కి పుస్తకాలు కొందామన్నా కూడా భయపడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఉన్న వాళ్ళే కొనుక్కోవాలి, కానీ మధ్యతరగతి వాళ్ళకి అవకాశం లేదు. కొంచెం ఇది తగ్గితే మధ్యతరగతి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, మాలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అందరూ ట్రంప్ వచ్చాక గోల్డ్ రేట్ తగ్గిపోతుంది అని అన్నారు, కానీ ఇంకా తగ్గలేదు. ఎక్కువ పెరుగుతూనే ఉంది అసలు. లేదండి, ఇంకా పెరిగింది. తను వచ్చినాక ఇంకా పెరిగిపోతుంది. ట్రంప్ రావడం వల్ల తగ్గుతుంది అన్నది మాత్రం న్యూస్ విన్నాం, కానీ తను వచ్చినాక ఇంకా పెరగడం ఎక్కువ న్యూస్ వినాల్సి వస్తుంది. ఎప్పుడు చూడు యూట్యూబ్ లో ఇదే పెరుగుతుంది తగ్గుతుంది ఇవి రెండు చూపిస్తున్నారు, చెప్తున్నారు, కానీ ఆశతో మేము చూడడం తప్ప వాళ్ళకేదో రేటింగ్ వస్తుంది ఇది యూట్యూబ్ లో పెట్టుకునే వాళ్ళకి, కానీ ఛాన్స్ అయితే లేదు, తగ్గే ఛాన్స్ అయితే లేదు. 96 ఏమో ఉంది ఇప్పుడు. అంత ఉన్నాక ఇక లక్ష దగ్గర వచ్చినట్టే కదండి. ఇంకా 4000 అయితే 1 lakh. అంటే ఎంత కాస్ట్ ఉన్నా ఇండియన్ లేడీస్ ఆపలేవు. అది బంగారం అంటే ఇష్టమే కదా సార్, ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. చిన్న పెద్ద అందరికి, అంటే లేడీస్ కి తెలంగాణలో అయినా కానివ్వండి, ఆంధ్రలో ఎక్కడైనా కూడా లేడీస్ కి చాలా మందికి ఇష్టపడేది గోల్డ్ నే. సో తప్పేలాగా లేదు, ఏదో కొద్ది గొప్పనైనా తీసుకోవడం అయితే జరుగుతున్నది. ఎంత రేట్స్ అయినా కూడా కొనుక్కోవడం మాత్రం తప్ప. లక్ష కాదు 2 లక్షలైనా పెట్టి గోల్డ్ కొంటారంటారు. ఇక తప్పదు కదా సార్, కొన్ని తప్పనిసరిగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పెళ్లిళ్ళకైతే కంపల్సరీ ఏదో అప్పు తీసుకొచ్చేనే కొనుక్కోవాలి. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి అయితే అంతంత మాత్రమే, ఏదో కొంచెం తీసుకొచ్చి పుస్తకాల వరకు పెట్టేసుకొని మిగతా అంతా ఆర్టిఫిషియల్. అంటే మీకు అవకాశం ఉంటే మరి రేట్ పెరగడానికి కారణం ట్రంప్ ఓడిస్తారంటారా? అది నేను చెప్పలేను, అది మన అంత జనాలంతా ఆలోచించాల్సింది. ట్రంప్ ఓడిస్తారా? బంగారం గురించి అయితే ఓడించవచ్చు, బంగారం గురించి కంపల్సరీగా ఓడించేద్దాం. మోడీ గారికి ఏమైనా చెప్పాలంటారా? మోడీ గారు దయచేసి కొంచెం గోల్డ్ రేట్ తగ్గిస్తే, బంగారం అంటే ఆడవాళ్ళకి ఇష్టమే, మాకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తగ్గితే మేము కొనుక్కోవాలనుకుంటున్నాము. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఉపయోగం. నాలాంటి వాళ్ళకి నాకు చాలా ఇష్టం అండి బంగారం అంటేను. ఏదో కొంచెం కొంచెం వేసేసుకొని కొనుక్కుంటుంటాను. సో అలాంటిది ఇప్పుడు ఇంకా తగ్గితే ఇంకా ఇంకో 2-3 నేను కొన్న టైంలో 35 ఉండేనండి, 35, 36 అలా నడిచింది. ఇప్పుడు డబుల్ అయిపోయింది. 2020లో 18లో మాత్రం తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగిపోయింది, డబుల్ అయిపోయింది. అంటే డబుల్ కి డబుల్ అయిపోయింది. నా పెళ్ళైన టైంలో మాత్రం 4000 ఉండేనండి, ఇప్పుడు 4000 లేదు, ఇప్పుడు 1 lakh వచ్చేస్తుంది. కొనడం అనేది చెప్పలేం సార్, ఇక ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిదే. కానీ ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము. రేపు దేనికైనా యూజ్ అయ్యేది కూడా బంగారమే. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అది యూజ్ అవుతుంది. అదేం తాకట్టు పెట్టుకున్నా కూడా డబ్బులు ఇమీడియట్లీ మనకు వస్తుంది. ఎవరో మనం పక్కకి వెళ్ళి అప్పు తెచ్చుకునే కంటే ఈ గోల్డ్ పెట్టుకుంటే మనకు అవసరాలు తీరిపోతాయి. అలాంటిది కూడా చాలా వరకు ఉంది. గోల్డ్ చాలా మందికి ఇష్టము, అవసరానికి యూజ్ అయ్యేది, రేపు అందరికీ కూడా అవసరమే. అది రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తున్నారు కదా, అది రేవంత్ అట్లా ఉండొచ్చు మరి. అదే ట్రంప్ గారిని అడుగుదాము, అందరు కలిసి ఆయనకి ఒకసారి చెప్పి రిక్వెస్ట్ చేద్దాము. మరి రేవంత్ గారు మరి ఇస్తారా లేదా? ట్రంప్ జిందాబాద్ కాదు, డౌన్ డౌన్. అట్లాగే ఉంది, ఎందుకంటే గోల్డ్ కదా, గోల్డ్ విషయంలో అలాగే చెప్పచ్చు. అలా ఏమో అనలేము, అయి ఉండొచ్చు, మేబీ అట్లా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ఉంటే ఇచ్చేవాడేమో, ఎక్కువ ఉంది అంటే తను కూడా చేయలేకపోతున్నాడు.